జయగురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు చైత్రశుద్ధ పూర్ణిమ, శుక్రవారం, చిత్తా నక్షత్రం, హర్షణయోగం, భద్ర, భవ, బాలవ కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున గృహారంభ, గృహప్రవేశ, ఉపనయన, వివాహాదులకు చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి. గృహారంభం అంటే శంకుస్థాపన, గృహప్రవేశం, ఉపనయనం, వివాహం వీటికి చాలా చక్కని సుముహూర్తాలు ఉన్నాయి. అలానే వైద్యపరమైనటువంటి సంప్రదింపులకు, ఉద్యోగ ప్రయత్నాలకు, వ్యాపార లావాదేవీలకు, వాహనాల యొక్క కొనుగోళ్లకు, హోమాది ఆధ్యాత్మిక క్రియలకు అన్నిటికీ కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఈరోజు చైత్ర పూర్ణిమ ఆధ్యాత్మికంగా చూసినప్పుడు మహా గొప్పదైనటువంటి పర్వదినము. చిత్రా పూర్ణిమ అని దీనికి పేరు. శ్రీ విద్యా సంప్రదాయంలో చాలా విశేషమైనటువంటి రోజు. లలితాపరా భట్టారికను ఆరాధన చేయవలసినటువంటి రోజు. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అని చెప్పబడినట్లుగా పాడ్యమి మొదలు పూర్ణిమ వరకు కూడా అనునిత్యము కూడా అమ్మవారిని పూజిస్తూ వచ్చి ఈ పూర్ణిమ ఉన్నటువంటి రోజున విశేషంగా శ్రీచక్ర అర్చన చెయ్యాలి అని చెప్పని శ్రీ విద్యా సంప్రదాయం మనకు తెలియజేస్తూ వస్తుంది. పుష్పాలతో విస్తారంగా అమ్మవారిని పూజించి ముత్తైదువులందరికీ కూడా దక్షిణతాంబూలాదులు ఇచ్చి కుమారికలైనటువంటి వారు, చిన్నపిల్లలైనటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో 9 సంవత్సరాల వయసులో ఉండేటువంటి వారు లేదా అంతకన్నా తక్కువ వయసులో ఉండేటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కగా కుమారి పూజ చేయడం వలన అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని వారి యందు వర్షిస్తుంది అని చెప్తారు. అయితే ఈ రోజున దానము చేసేటప్పుడు వస్త్రదానం ప్రధానంగా చేయాలి. అందులో కూడా విభిన్నమైనటువంటి రంగులతో ఉండేటువంటి వాటిని ముత్తైదులకు ఇచ్చినప్పుడు ఆ తల్లి యొక్క అనుగ్రహం మరింత హెచ్చుగా కలుగుతుంది అని చెప్పని. అలానే ఈ రోజున హనుమద్ విజయోత్సవము. ఈ నార్త్ ప్రాంతం, ఉత్తర భారతదేశం అంతా కూడా హనుమత్ జయంతిని ఈ రోజున జరుపుతారు. స్వామివారు చైత్ర పూర్ణిమ నాడు జన్మించారని కొన్ని గ్రంథాల్లోనూ, వైశాఖ మాసంలో ఉన్నటువంటి కృష్ణపక్షంలో ఉన్నటువంటి దశమీయుతమైనటువంటి శనివారం నాడు జన్మించారని చెప్పని పరాశర సంహిత లాంటి మరికొన్ని గ్రంథాల్లోనూ చెప్పడం జరుగుతూ వస్తున్నది. 2 రోజులు కూడా హనుమంతుడి యొక్క ఆవిర్భావానికి కావలసినటువంటి ప్రమాణమైనటువంటి శ్లోకాదులు అయితే మాత్రం లభిస్తున్నాయి. అయితే ఇందులో ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ రోజునే హనుమత్ జయంతిని జరుపుతారు. చైత్ర పూర్ణిమని హనుమత్ జయంతిగా జరుపుకుంటూ వస్తారు. ఇదే కోవలో తెలంగాణ ప్రాంతమంతా కూడా ఈ రోజునే హనుమత్ జయంతి చేస్తారు. ఆంధ్ర ప్రాంతం అంతా రాబోతున్నటువంటి వైశాఖ మాసంలో హనుమత్ జయంతిని జరుపుకుంటారు. కనుక ఒక రకంగా హనుమంతుని ఆరాధన చేయవలసినటువంటి రోజు. చైత్ర పూర్ణిమ నాడు ఎవరైతే హనుమంతుని కనుక ఆరాధన చేస్తారో వారందరూ కూడా హనుమంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఇందులో సందేహించవలసినటువంటి అవసరం లేదు. అసలు పూర్ణిమ తిథి సకల దేవతా ఆరాధనకు కూడా ఉపయుక్తంగా ఉండేటువంటి తిథి. ఆ సకల దేవతలకు ఆరాధనకు ఉపయుక్తమైనటువంటి రోజున ఆంజనేయ స్వామి వారిని పూజించడం కూడా విశేషమైనటువంటిది. అలానే ఈ చైత్ర పూర్ణిమ రోజున అస్యాం స్నానోదకం కుంభం ప్రపద్యా సోమతుష్టయే అంటూ నీటితో నిండినటువంటి కడవను దానంగా చేయాలి, లేదా నీటితో నింపినటువంటి ఒక కుండ వంటి దాన్ని కానీ లేకపోతే కలశము వంటి దాన్ని కానీ ఈ రోజున దానంగా ఇవ్వాలి అన్నారు. ఇలా దానంగా ఇవ్వడం వల్ల సోమతుష్టయే, సోముడు తుష్టి చెందుతాడు అంటే చంద్రుడు సంతోషిస్తాడట. అలా చంద్రగ్రహానుకూలత మనకు లభిస్తుంది అని చెప్పారు. చంద్రుడు అనుగ్రహించినట్లయితే ఐశ్వర్యము స్థిరంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కనుక మనస్తృష్టి కోసము, సోమతుష్టి కోసము ఈ రోజున ఉదక కుంభను దానంగా చేయాలి. అలానే చైత్రాం చిత్రాయుతాయాం వై చిత్రవస్త్రప్రదో నరః సామ్రాజ్యం పుత్ర సంపత్తిం ప్రాప్నుయాత్యాయుష్యం అవ్యయం అంటూ బహువర్ణ శోభితమైనటువంటి రకరకాల రంగులతో కూడినటువంటి వస్త్రములను ఈ రోజున ఎవరైతే దానంగా చేస్తారో ఆ దాన ప్రభావ కారణం చేత వారికి పుత్ర సంపద కలుగుతుందని చెప్పని, ఆయుర్దాయం వృద్ధి చెందుతుందని, మంచి రాజ్యం లభిస్తుందని చెప్పారు. మంచి రాజ్యం అంటే చక్కటి ఉద్యోగాలు చేసుకుంటూ ఆనందంగా వారు జీవించగలుగుతారు అని చెప్పని దీని ఫలితాన్ని తెలియజేశారు. అలానే చైత్రాం పూజా సదాకార్య సర్వకామ సమృద్ధయే ఇంద్రాయ సహసాధ్యాయ కామికం లభతే ఫలం అంటూ ఈ రోజున ఇంద్రుడిని పూజించాలి అని అన్నారు. చైత్ర పూర్ణిమ నాడు ప్రధానంగా సకల దేవతా సార్వభౌముడు త్రైలోక్యాధిపతి అయినటువంటి ఇంద్రుడిని పూజించాలి అని చెప్పారు. ఇంద్రుడు అనగానే మనందరికీ కూడా ఎంతసేపు రంభ, ఊర్వశి ఇట్లాంటి అప్సరలతో కూడి ఉండేటువంటి వాడు ఇట్లాంటి భావనే మనకు కనబడుతుంది. పురాణాలు అప్పుడు కూడా ఆయన్ని చెప్పలేదు. వేదం అయితే అసలు నెత్తిన పెట్టుకుని చూసింది ఇంద్రుడిని. వేదంలో దేవుడు ఎవరయ్యా అంటే ఇంద్రుడే. సమస్తమైనటువంటి హోమములలో కూడా ప్రధానమైనటువంటి ఆహుతులన్నీ స్వీకరించేటువంటి వాడు, హోమాలన్నిటి కూడా ఫలితాన్ని అనుగ్రహించేటువంటి వాడు, యజ్ఞయాగాది క్రతువులన్నిటి కూడా ఫలితాన్ని అనుగ్రహించేటువంటి వాడు సాక్షాత్తు దేవేంద్రుడే.
కనుక ఇంద్రుడు అంటే చిన్నవాడు అయినటువంటి వాడు ఏం కాడు. సినిమాల పుణ్యాన ఇంద్రుడు అంటే ఎంతసేపు కూడా తాగుతూ తిరుగుతూ ఉంటాడని మనం అనుకుంటున్నాం, కానీ ఇంద్రుడు అనేటువంటి వాడు అలా ఉండటానికి అవకాశమే లేదు. ఏదైతే మన శరీరంలో పట్టు అంటున్నామో, పట్టు తప్పింది అంటాం, పట్టు కనుక లేకపోతే ఎంత ప్రమాదం, ఆ పటుత్వానికి కారకుడుగా ఉండేటువంటి వాడు ఇంద్రుడు. అందుకని ఇంద్రానుగ్రహం ఉంటేనే శరీరంలో పటుత్వం, ఇంద్రానుగ్రహం లేకపోతే శరీరంలో పటుత్వం కూడా లేదు. అలానే ఇంద్రానుగ్రహం ఉంటేనే ఈ ప్రపంచం అంతట్లో కూడా ప్రకృతికి పటుత్వం, లేకపోతే ప్రకృతికి పటుత్వం లేదు. అందుకని ప్రకృతిని శాసించేటువంటి దైవం ఇంద్రుడు. మేఘము వర్షించాలన్నా, వాయువు ఇవ్వాలన్నా, అగ్ని ప్రజ్వరిల్లాలన్నా ఆ ఇంద్రుడి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కావాల్సిందే. అటువంటి ఆ ఇంద్ర సంబంధమైనటువంటి స్తోత్రములతో ఈ రోజున పారాయణ చేస్తూ స్వామివారిని మనం సేవించాలి. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఇంద్రుడి మీద సహస్రనామ స్తోత్రం చెప్పారు. అందుకే ఇంద్రుడికి కూడా సహస్రనామ స్తోత్రం కల్పింపబడింది. ఆ సహస్రనామ స్తోత్రం ఈరోజు మనం అందరం కూడా పారాయణ చేయవచ్చు. శివుడను, బ్రహ్మయ్యను, రుద్రుడను ఏదన్నాను అదంతా కూడా ఇంద్రస్వరూపమే అంటుంది వేదం. అందుకని వేదాన్ని అనుసరించి కూడా ఈ రోజున మనం అందరం కూడా ఇంద్రుడిని పూజించాలి. అలానే ఈ రోజున రౌచ్యక మన్వాది, ఈ రౌచ్యక మన్వాది అయినటువంటి ఈ రోజును పురస్కరించుకొని చేసేటువంటి స్నాన, దాన, జప, హోమ, తర్పణాదులన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయి. ఈ రౌచ్యక మన్వంతరము మనకి పితృదేవతలకు ఉండేటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తూ ఉంటుంది. రుచి అనబడేటువంటి ఒక మహానుభావుడు ఉండేవారు. ఈయనకి దేని మీద కూడా ఆశ ఉండేది కాదు. ప్రపంచ విషయాల మీద బాగా విరక్తి చెందినటువంటి వాడు. అలా విరక్తి చెందినటువంటి రుచి ఉత్తరముఖంగా ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళేవాడు. రాత్రి సూర్యాస్తమానం ఎక్కడైతే అక్కడ ఆగిపోయేవాడు. ఆ రోజుకి మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా ఉన్నటువంటి అతన్ని చూసి పితృదేవతలు అతనికి ఒక రోజు కనబడి, నాయన నువ్వు అంటూ ఒక ఆశ్రమంలో ఏమీ లేవు, నువ్వు బ్రహ్మచారివిగావు, గృహస్థువిగావు, సన్యాసివిగావు, ఏమీ కావు, ఏమిట్రా తండ్రి, ఇట్లా ఆశ్రమ విహీనంగా మానవుడు అనేటువంటి వాడు ఉండకూడదు. అదేగాక పుత్రోత్పాదన చేయకపోతే పితృణం తీరదు. నువ్వు ఇంతవరకు అసలు వివాహమే చేసుకోలేదు కనుక మా అందరికీ కంటకంగా ఉండి నువ్వు వివాహం చేసుకోవలసింది అని చెప్పని పితృదేవతలు ఆయనకు బోధ చేస్తే, సరేనని చెప్పని పితృదేవత ఆజ్ఞ మేరకు తాను వివాహం చేసుకోవడం కోసం అని చెప్పిన బ్రహ్మగారి కోసం తపస్సు చేశాట. బ్రహ్మ ప్రత్యక్షమే నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే, వృద్ధుడనేటువంటి నాకు కన్యను ఎవరిస్తారో తెలియకుండా ఉంది కనుక మంచి కన్య లభించే విధంగా వరం ఇయ్యి, నేను పితృదేవత రుణం తీర్చుకుందాం అనుకున్నాను అన్నట్టు. అప్పుడు బ్రహ్మగారు మళ్ళీ తిరిగి పితృదేవతల్ని స్తోత్రం చేయమంటే ఆయన పితృదేవతల్ని స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం చాలా అద్భుతమైనటువంటిది. ఈ రుచికృత పితృస్తవం దానికి ప్రసిద్ధి. దాన్ని నిత్యం పారాయణ చేసినట్లయితే కనుక పితృదోషాలు ఏ ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని ఘంటాబద్ధంగా చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి స్తవం అది. దాంతో పితృదేవతలు అనుగ్రహించి నీకు మనువు కాగలిగినటువంటి వాడు సంతానంగా లభిస్తాడని వరప్రదానం చేశారట. ఎప్పుడైతే వారు ఇలా వరప్రదానం చేశారో వెంటనే ఆయన దగ్గరికి ప్లమోచ అనబడేటువంటి ఒక అప్సరస్ వచ్చింది. ఆవిడందిట, మహానుభావ, నాకు వరుణుడి పుత్రుడి వలన మాలిని అనేటువంటి ఒక ఆవిడ జన్మించింది, ఆవిడ నీకు ఇచ్చి వివాహం చేస్తాను, బ్రహ్మ ఆజ్ఞ చేశాడు అని చెప్పి నా మాలిని తీసుకొచ్చి ఆయనకి వివాహం చేసిందిట. అలా రుచికి మాలినికి కలిగినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తండ్రి పేరు మీద రుచి అనేటువంటి పేరే వచ్చింది. అదే మనువు అయ్యాడు అని చెప్పని. ఇలా మొత్తం 14 మంది మనువుల్లో ఈ రుచి అనబడేటువంటి మనువు ఒకడు. ఈ మన్వంతర గాథను శ్రవణం చేసినంత మాత్రం చేత కూడా పాపాలు తొలుగుతాయి అని చెప్పని. అలానే లోకానికి అంతటికీ కూడా అజ్ఞానాంధకారాన్ని ప్రాలద్రోలి జ్ఞానాన్ని దీప్తిని వెలిగింపజేయడానికి గాను దత్తాత్రేయుల వారు మొత్తం 16 అవతారాలు స్వీకరించారు. వాటిలో 9వ అవతారమైనటువంటి శ్రీ విశ్వంభరావధూత దత్తావతారం ఈ రోజునే అవతరించింది అని చెప్తారు. అందుకని ఈ రోజున మనమంతరం కూడా విశ్వంభరావధూత దత్తావతార స్వరూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయుల వారిని ప్రార్థన చేసి 3 అర్ఘ్యాదులు ఇచ్చి పూజించి గోవును దానంగా చేయాలి అని చెప్తారు. అలానే చిత్రగుప్త వ్రతాన్ని ఆచరించవలసినటువంటి రోజు ఈ రోజే. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మధురకవి ఆళ్వార్లకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ మధురకవి ఆళ్వార్లు అవతరించినటువంటి రోజును కూడా ఈ రోజుగానే చెప్తారు. అటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ రోజున మనమందరం కూడా విశ్వంబరాయ దేవాయ భక్తప్రియ కరాయ చ భక్తప్రియాయ దేవాయ నామప్రియాయతే నమః అంటూ దత్తాత్రేయుల వారిని స్మరిద్దాం. యథాశక్తిగా ఇవన్నీ కూడా ఆచరించి తరిద్దాం. ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్కమారు గమనిద్దాం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మనం ప్రత్యేకించి అప్పులకు ఉపకరించేటువంటి నక్షత్రాల గురించి తెలుసుకుందాం. అప్పిచ్చేవాడు వైద్యుడు అన్నట్టుగా అప్పిచ్చేవాడు కూడా ఉండాలంటే మనకి సమీపంలో. అలానే విచ్చలవిడిగా అప్పులు చేయమనేది ఉద్దేశం కాదు. అవసరార్థంగా ధనం లోటు పడినప్పుడు అప్పు చేయక తప్పనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాలగమనాన్ని బట్టి ఈ అప్పులు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాదుల్లో కనుక తీసుకున్నట్లయితే తిరిగి తీర్చడం కొంచెం తేలికవుతుంది. అలా కాకుండా వ్యతిరేకమైనటువంటి నక్షత్రాల్లో గ్రహించినట్లయితే కనుక ఇవి మహా ఇబ్బందిని కలగజేస్తాయని చెప్తారు. కనుక జాగ్రత్తగా ఈ నక్షత్రాలు గుర్తుపెట్టుకొని
వీటిల్లో మీకున్నటువంటి లోన్లకు సంబంధించిన అంశాలు కానీ అప్పులకి సంబంధించిన అంశాలు కానీ చూసుకుంటూ వచ్చినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ట, శతభిషం, మృగశిర, రేవతి, చిత్త, అనురాధ, అశ్విని, పుష్యమి, విశాఖ ఈ నక్షత్రాలలో అప్పు తీసుకున్నా కానీ మనం తేలిగ్గా తీర్చగలుగుతాము అని చెప్పాను. అలానే అవి మీ జన్మ నక్షత్రాలకి అనుకూలమైన తారలైతే ఇంకా విశేషం. ఒకవేళ ప్రతికూలమైన తారలు అయితే మాత్రం పనికిరావు. ప్రతికూలం అంటే వ్యతిరేకమైన నక్షత్రాలు కాకూడదు మీ జన్మ నక్షత్రానికి. ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి. అయినంత వరకు మాత్రం ఈ నక్షత్రాలు అప్పులకి కొంత మేలు చేసేటువంటివే. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ నక్షత్రాలు ఉన్నటువంటి రోజులో కూడా నేను రోజువారీ ఈ పని చేసుకోవచ్చు, ఈ పని చేయకూడదు అనేటువంటి వాటిలో వాళ్ళు అప్పు చేయకూడదు అనేటువంటి వాటిలో ఈ నక్షత్రాలు కనబడుతున్నాయి. అప్పుడు వాళ్ళు ఇలా చెప్తున్నారు ఎందుకండి అని అడుగుతున్నారు. అక్కడ చిన్న వివరణ ఏంటంటే ఆ రోజున వృద్ధి యోగం ఉండటము, మంగళవారం ఉండటము ఇట్లాంటివి ఏమైనా ఉన్నా అప్పుడు ఈ నక్షత్రాలు వచ్చినా కూడా మళ్ళీ అప్పు పనికిరాదు. అందుకని అక్కడ చెప్తున్నాను. కనుక స్థూలంగా ఊరికిన టూకీగా ఒక ముద్దు గుర్తు కోసం మాత్రం మనకి జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఏమిటయ్యా అనంటే స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ట, శతభిషం, మృగశిర, రేవతి, చిత్త, అనురాధ, అశ్విని, పుష్యమి, విశాఖ. స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ట, శతభిషం, మృగశిర, రేవతి, చిత్త, అనురాధ, అశ్విని, పుష్యమి, విశాఖ అనబడేటువంటి ఈ 12 నక్షత్రాలు ఉన్న రోజులు మాత్రం లోన్లకి అప్పులకి మనం సాహసించవచ్చు. మిగతా నక్షత్రాల్లో పనికిరాదు. ఇంతవరకు స్థూలంగా మాత్రం మనం తెలుసుకోవచ్చు. ఒక రఫ్ ఐడియా అనమాట. ఇంతవరకు మనం తెలుసుకోవచ్చు. అలానే మరిన్ని ఇతరత్ర తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.